అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత ఈ నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో శోభిత ధూళిపాళ్లను వివాహమాడారు. నిరాడంబరంగా జరిగిన ఈ వివాహానికి కేవలం 300 మంది అతిథులు హాజరయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా ఈ జంట బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె అలియాస్ క్యాసన్ వెడ్డింగ్ రిసెప్షన్ కు ఈ జంట హాజరైంది. తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ భార్యాభర్తలుగా ఈ కార్యక్రమంలోనే మీడియా కంటపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా శోభిత, నాగచైతన్య ఫోటోలు దిగుతారని అనుకున్నారు. శోభిత ఫోటోలు దిగడానికి నాగచైతన్యను పిలవగా తనొక్కదాన్నే వెళ్లి దిగమని చైతూ చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ముఖం చిన్నబుచ్చుకున్న శోభిత తన అసంతృప్తిని ఫోటోగ్రాఫర్లకు కనిపించకుండా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. వివాహమై 4 రోజులు కూడా కాకుండానే ఇద్దరి మధ్య చిర్రుపురులాటలు చోటు చేసుకుంటున్నాయని నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి నాగచైతన్య నిరాడంబరంగా ఉండడానికి ఇష్టపడతాడు. ప్రతి చిన్న విషయానికి ఫోటోలు దిగడం కూడా తనకు ఇష్టముండదు. వాస్తవానికి పెళ్లి కూడా రెండోది కావడంతోనే ఆర్భాటం వద్దని తన తండ్రి నాగార్జునకు చెప్పి కేవలం చాలా నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథులు, బంధువుల మధ్య వివాహమాడారు. కొందరు నెటిజన్లు మాత్రం నాగచైతన్య కూడా శోభిత పిలవగానే వెళ్లి ఫోటోలు దిగితే బావుండేదని, పెళ్లైన తర్వాత తొలిసారిగా ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు కాబట్టి కలిసి ఫోటోలు దిగడం సమంజసమేనని అంటున్నారు. ఏదేమైనప్పటికీ పెళ్లైన కొత్తలోనే భార్య అభిప్రాయాన్ని భర్త, భర్త అభిప్రాయాన్ని భార్య గౌరవించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా శోభిత చీర కట్టుకొని వస్తే బావుండేదని వ్యతిరేక వ్యాఖ్యలు వస్తున్నాయి. ప్రస్తుతానికి వీరిద్దరికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవితో తండేల్ సినిమా చేస్తున్నారు నాగచైతన్య. శోభిత బాలీవుడ్ లో వెబ్ సిరీస్లు చేస్తుంది. వీరిద్దరూ తమ కాపురాన్ని ముంబైలో పెట్టే అవకాశం ఉందంటున్నారు. తండేల్ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. 100 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.